Contribution in the development of society and country. Therefore, it is very important. The Drug-Free India campaign. Accepting this challenge of the country. Today, we unite under the Nasha Mukt Bharat Abhiyan. ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే బెస్ట్ విషెస్ కూడా తెలియజేసుకుంటూ ఫ్యూచర్ లో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ మంచి ప్రొఫెషన్ లో స్థిరపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. నమస్కారం. ఈరోజు నషాముక్త భారత్ అభియాన్ ప్లెడ్జ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, ఐసిడిఎస్ పిఓ మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇతర సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు అందరూ కూడా మై బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అంతా ప్లెడ్జ్ లో చెప్పడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో మనం జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన మన 3 రంగుల జెండా ఎగరేయాలని మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తున్నామంటే మీకేమర్థం అవ్వాలి? స్వాతంత్ర సమరయోధులు దేనికోసం పోరాడారు, మహాత్మా గాంధీజీ లాంటి పెద్దలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏ దిశగా వెళ్తున్నాం, మన దేశం ఇంకా ఏ దిశగా వెళ్ళాలి, ఇవన్నిటిని ఒకసారి నెమరు వేసుకుంటూ మన స్వాతంత్ర సమరయోధులు ఎలా పోరాడారో వారి యొక్క స్ఫూర్తి ఏంటనేది మనలో నింపాలి. అలాగే మన భావితరాలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో యూత్ అంతా కూడా ఎక్కువ శాతం డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈ పబ్లిక్ గా చెప్పక తప్పదు. 14 years అమ్మాయికి డ్రగ్స్ ఎడిక్ట్ చేసి ఒక అబ్బాయి కిడ్నాప్ చేసి డ్రగ్ ఎడిక్ట్ చేసి ఆమెను తీసుకెళ్లిపోయాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ట్రేస్ అవుట్ అయ్యింది మన జిల్లా వాళ్ళే. అప్పుడు మళ్ళీ ఎస్పీ గారిని చెప్పి పోలీసులను పంపించి ఇవన్నీ చేసరికి మళ్ళీ చుట్టూ తిప్పి రాజమండ్రిలో దొరికారు. 14 years అమ్మాయి, ఏమీ తెలియదు. బికాస్ ఆఫ్ షీ ఎడిక్టెడ్ డ్రగ్, గంజాయి. సో ఇలాగా మైనర్ బాలకులు అందరూ కూడా ఇదే పరిస్థితి. సో దీనిపైన మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఏదైనా తెలుసుకుంటే ఏదైనా చేయగలం. రేపు ఫ్యూచర్ జనరేషన్ అంతా మీరే భారత పౌరులు మీరు కనుక మీరందరూ కూడా డిసిప్లిన్ తో క్రమశిక్షణతో మెలిగి బాగా చదువుకొని మనం సెల్ఫ్ అభివృద్ధి మనంగా అభివృద్ధి చెందాలి. మనం ఈ దేశంలో పుట్టాం కనుక ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. అలాగే మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన ఊరు, మన వీధి, మన ఇల్లు మనం ఇది అలాగా మనం క్రమశిక్షణతో మనం ఉన్నప్పుడే మన బెటర్ సొసైటీ కానీ మన బెటర్ లైఫ్ కానీ మనం నిర్మించుకోగలుగుతాం. ఈ సందర్భంగా మీకందరికీ నేను ఒక చిన్న పిలుపునిస్తున్నాను. శ్రీకాకుళం పట్టణంలో కూడా అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రాజెక్టు మీకు స్వచ్ఛ భారత్ పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
ఇవన్నీ మనకు జరగాలంటే మీతోనే సాధ్యం. మీరందరూ కూడా చేయి చేయి కలిపితేనే మనం ఏదైనా చేయగలమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకందరికి కూడా ఏదైతే మన పెద్దలు ప్రభుత్వాలు ఒక ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కోసమే కాదు మన కోసం కూడా మనకి ఇది అవసరమని కూడా దీంట్లో ప్లెడ్జ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ప్లెడ్జ్ కట్టుబడి మీరందరూ కూడా మీతో పాటుగా మన చుట్టుపక్కల వారికి కూడా అవేర్నెస్ చేయిస్తూ ఎవరైతే ప్లెడ్జ్కి రాలేదో వారితో కూడా మీ స్కూల్లో కూడా చేయించాలని కూడా నా యొక్క కోరిక. అలాగే దీనిపైన ప్రతి స్కూల్లో కూడా మనం ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా ఇది జరిగేటట్టు కూడా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఈ సభాముఖంలో నేను కోరుకుంటూ, మనకి మీకు తెలిసిందే మీరందరూ